బాబు నేనేమన్నా ఇబ్బంది పెట్టాడా? ఇదిగో వాడి కోసం పాల డబ్బా తెచ్చాను. ఏంటి అదోలా ఉన్నావు? టీ తాగలేదా? ఇదిగో నా మొదటి సంపాదన, కట్టపడి సంపాదించాను. కట్టపడి సంపాదించుకొచ్చావా? అంటే నీ సంపాదన మీద బతకాల్సిన శాతకాని ఎదవననుకున్నావా? ఏమే ఈ కుంటి మొగుడుతో బతకటం కట్టంగా ఉంది కదే నీకు? నీ కట్టమేంటో నాకు తెలిసిపోయిందే. మా వెంకట్రాజుని రంకుతనం గురించి చెప్పేశాను. నాకు పూజారింటో దూరి రెవికిప్పటం సీరిప్పటం ఒళ్ళమ్ముకొచ్చిన 16 మనిషి నాకు భార్యగా బతకడానికి లేదే. దేవుడమ్మ కాదమ్మా, దెయ్యమమ్మా, దెయ్యం. మాస్టర్ గారు, ఏమిటమ్మా, ఏమైంది? పోలీసులు తీసుకురండి. అమ్మా మెల్లగా. దేవుడమ్మా, నువ్వేం కంగారు పడకు. పోలీసులు రాగానే నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. వద్దమ్మా, నాకు పోలీసులు వద్దు, ఆసుపత్రులు వద్దు. కట్టుకున్న మొగుడి చేతిలో కడతీరిపోయే అదృష్టం కన్నా నాకు కావలసిందే ఉందమ్మా. అలా అనుకు దేవుడమ్మా. అమ్మగారు, మీరు చదువుకున్నారు, మీకు చాలా విషయాలు తెలియచ్చును. నాకు చదువు లేదు కాబట్టి నాకు తెలిసింది ఒక్కటే విషయం. అది నా మొగుడు, నా సంసారం, నా కుటుంబం చల్లగా సంతోషంగా ఉండాల. మాస్టర్ గారు పోలీసుల్ని తీసుకురావడం నాకే ఉపకారం. ఎందుకంటే నేనే మాట చెప్పకుండా చచ్చిపోతే మీరిద్దరు చెప్పింది నిజమైపోద్ది. నేనింకా బతికే ఉన్నాను. నేను సావబోయే ముందు చెప్పే అబద్ధమే నిజమైపోతుంది. అదే నా మావ నన్ను చంపలేదు. మీరు నిజం చెప్పకండి అమ్మాయి గారు, నా మావ బతకాలి. మీరు నిజం చెప్తే నా మావని జైలుకు తీసుకెళ్తారు. నా ఆత్మకు శాంతి ఉండదు. అమ్మాయి గారు, నిజం చెప్పనని నాకు మాట ఇయ్యండి. అమ్మాయి గారు, మాట ఇయ్యండి. నువ్వు అనుకున్నట్టు నేను కాలు జారలేదు మావ. నా మావకు అన్యాయం చేసేంత నీచురాలి కాను. పూజారి గారి పాపకి చనుపాలు పట్టకపోతే చచ్చిపోతేని డాక్టర్లు చెప్పారంట. అందుకే నా బిడ్డ కడుపు కొట్టి నా పాలమ్ముకొని డబ్బులు తీసుకొచ్చారు, కానీ నా వాళ్ళమ్ముకొని తీసుకురాలేదు మావా. నా వాళ్ళమ్ముకొని తీసుకురాలేదు.
ఇప్పుడు నీ కడుపు నిండిందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? బ్రతికినంత కాలం నానా చిత్రహింసలు పెట్టి చంపావు. చచ్చిపోయినప్పుడైనా సుఖంగా చావనివ్వకుండా ఏ ఆడది భరించలేనంత నిందలు వేసి చంపావు. నువ్వు మనిషివి కాదు, అకారణంగా భార్య ఉసురు పోసుకున్న రాక్షసుడివి. నీలాంటి వాడికి భార్య కావడం ఆమె దురదృష్టం. దేవుడమ్మా, దేవుడమ్మా, ఏ దేవుడు క్షమించలేని పాపం చేశానే, నువ్వైనా నన్ను క్షమించవా దేవుడమ్మా. ఆడది ఆడదే అనుకున్నాను కానీ తల్లన్న సంగతి మర్చిపోయానే నేను. తల్లి పాలమ్ముకుని నీ బిడ్డతో పాటు నన్ను నీ బిడ్డలాగే నువ్వు పోషించాలనుకుంటే నీ ప్రాణాలు తీసిన పాపాత్ముడు నేనేం దేవుడమ్మా. నన్ను క్షమించవే దేవుడమ్మా, నన్ను క్షమించు. అమ్మాయి గారు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతానండి. మీరు కూడా నాతో పాటే స్టేషన్కి వచ్చి దేవుడమ్మ ఇచ్చిన వాంగ్మూలం అంతా అబద్ధమని, దేవుడమ్మ నేనే చంపానని నిజం చెప్పేయండి అమ్మాయి గారు. నాకు ఉరి శిక్ష పడితే కానీ నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదండి. నాకు ఉరి శిక్ష పడి తీరాలి. ఆగు. ఆలు మొగలు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుని చచ్చిపోతే మరి ఈ బిడ్డగతేం కావాలి? దిక్కు మొక్కు లేని అనాథగా బ్రతుకుతాడు. నీలాగా ఒక తాగుబోతుగా తయారవుతాడు. ఇంకో ఆడకూతురు గొంతుకొస్తాడు. ఇలా తరతరాలుగా ఆడవాళ్ళు రక్తం తాగడమేనా మీ పని? మీ ఆవిడకి నువ్వు చేసిన ద్రోగానికి నిజంగా పరిష్కార మార్గం కావాలనుకుంటే నీ కొడుకు నువ్వు ఉత్తముడుగా పెంచు. నువ్వు జైలుకు పోయి ఉరి శిక్ష అనుభవిస్తే నీ భార్య ఆత్మకు శాంతి కలగదు. ఆమెకు జరిగిన ద్రోహం మరో ఆడదానికి జరగకుండా నువ్వు కృషి చేస్తే అప్పుడు ఆమె ఆత్మకు తృప్తి కలుగుతుంది. స్త్రీని ప్రేమించి గౌరవించి ఆదరించే ఒక గుణవంతుడుగా పెంచు. తీసుకో. నాకు మరేం కాకమ్మ కథలు చెప్పి కన్నీటి పెట్టుకోకు. పైన ఆర్డర్స్ వచ్చే అర్జెంట్ గా లోన్స్ క్లియర్ చేయాలి. నీకు నేను ఇండిస్క్రిమినేట్ గా లోన్స్ ఇచ్చానని ఆడిట్ వాళ్ళు ఫిర్యాదు చేశారటయ్యా. పాపం అంతా తెలిస్తే నా ఉద్యోగం పోయేలా ఉందయ్యా. లోన్ తెచ్చవయ్యా బాబు, లేకపోతే ఈ దేశంతో పాటు నన్ను ఎవరూ రక్షించలేరు. సార్ అన్ని లోన్స్ ఒకసారి క్లియర్ చేయాలంటే చాలా కష్టం సార్. మా ఆవిడ గర్భవతి, మా అమ్మకి టీబీ, మా మాకు క్యాన్సర్, మా మదర్కి స్టాప్. ఈ రికార్డు విని నా చెవులు తుప్పు పట్టిపోయాయి. నువ్వు అర్జెంట్ గా అక్కడ డబ్బు కట్టకపోతే నేను అరెస్ట్ చేయించాలి. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు. నేను అసలు బాగు చేయడం వెళ్ళు వెళ్ళవయ్యా. రే ధనం, మీరా ఇదేమో సార్ బ్యాంక్ లోకి వచ్చేసారు. బయట కనపడకుండా మొహం చాటేస్తే లోపలికి రాకుండా ఏం చేస్తాం? క్లబ్బులో బాకీ పడ్డ డబ్బు ఎక్కడ బే? అదే ఆ వివరాలను సాయంకాలం తీరిక మాట్లాడుకుందాం. బ్యాంక్ లో చూస్తున్నారు, అసహ్యంగా ఉంటుంది. డబ్బు తీసుకున్నప్పుడు అసహ్యం లేదు కానీ ఇప్పుడు పొరపాటు వచ్చిందా? అంత పరువు ఉన్నవాడు అయితే మా బాకీ మాకు 24 గంటల అప్పు తీర్చు. అలాగే ఇస్తాను. మర్యాదగా అప్పు తీర్చకపోయావో ఇదే బ్యాంకులో నలుగురులోని పరువు తీస్తాం. జాగ్రత్త. తారా హైందవి, రండి ఫోన్ చెదురుగానే. వద్దు కానీ నువ్వు డిపాజిట్ చేసిన మొత్తం జీతం అర్జెంట్ గా కావాలి. వెళ్ళి డ్రా చేసి తీసుకురా. ఎందుకండి? నేను బ్యాంక్ లో లోన్ తీసుకున్నాను, అది వెంటనే కట్టమని నోటీస్ వచ్చింది. లోన్ ఎందుకు తీసుకున్నారు? అదంతా నీకు అనవసరం. ముందు డబ్బు. క్షమించండి, నేను ఇవ్వను. ఏమిటి? కట్టుకున్న భర్త అవసరాన్ని డబ్బు అడిగితే ఉంచుకుని కూడా లేదంటావా? అవసరం ఎలాంటిదో తెలిసిన తర్వాత ఎలా ఇస్తాను? ఏం తెలుసు నీకు? తాగడానికి క్లబ్బుల్లో జోదం ఆడి ఓడిపోవడానికి అప్పులు చేసి అదో పెద్ద అవసరంలో మాట్లాడుతున్నారా? నోర్మయ్, మగవాడు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాను. అలాగే నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే స్వతంత్రం లేని ఆడదాని. డబ్బు ప్రయోజనం ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్నదాని. డబ్బు వల్ల జరిగే అనర్థాలేమిటో మిమ్మల్ని చూసి అర్థం చేసుకున్నదాని. నా సంపాదనకు ఒక గమ్యం ఉంది. మీలా అగమ్యంగా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా లేను. నన్ను క్షమించండి. పట్టుదల నీకే కాదు నాకు ఉంది. మంచిగా అడుగుతున్నాను, డబ్బు డ్రా చేసి తీసుకురా. అంతేకాదు, ఇక నుంచి ప్రతి నెల నేను జీతం మొత్తం నా చేతికి ఇవ్వాలి, లేదా పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది.
ఆ కొమ్మనపల్లి వారి అమ్మాయిని చేసుకుంటే ఇలా నోరిప్పి డబ్బడిగే కర్మ ఉండేది కాదు కదరా. ఎంత కావలసినా వాళ్లే ఇచ్చేవాళ్ళు. నే చెప్తే విన్నావా? మొగుడు డబ్బు కావాలంటే లేదనే పెళ్ళామేం పెళ్ళాంరా. అలాంటి పెళ్ళం ఉంటే ఏం లేకపోతే ఏం? దేశంలో పెళ్ళాలే కరువయ్యారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ న్యూస్ మేడం. ఏమిటి సార్? అసిస్టెంట్ కలెక్టర్ పోస్ట్ కి నేను ప్యానల్ రికమెండ్ చేసింది. త్వరలో ఆర్డర్స్ రావచ్చు. చాలా సంతోషం సార్. భగవంతుడి దయతో పాటు మీ బోటి పెద్దల ఆశీస్సులే నా అభివృద్ధికి కారణం. మాదే ఉందమ్మా, క్షణం తీరిక లేకుండా ఉద్యోగం చేస్తున్నావు. బాగా చదువుకుని స్టేట్ ఫస్ట్ కూడా వచ్చావు. నీకు ప్రమోషన్ రావడం విచిత్రమా? అన్నట్టు ఆర్డర్స్ రాగానే స్టాఫ్ అందరికీ పెద్ద పార్టీ ఇవ్వాలి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. అలాగే.